గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము 10వ తరగతి యాన్యువల్ ఎగ్జామినేషన్కి జీవశాస్త్రానికి వెళ్ళినప్పుడు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గా ఉన్నది. గత సంవత్సరంలో బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ వన్ డేలో రాయాల్సి ఉండేది. ఈసారి ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఒకరోజు ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది, తెల్లారి బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఎప్పుడైనా యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ పేపరు బ్లూ ప్రింట్ ఆధారంగా వస్తుంది. ఈరోజు మనము జీవశాస్త్రంలో ఏ విధంగా క్వశ్చన్ పేపర్ వస్తుంది, 40 మార్క్స్ ఏ విధంగా వస్తాయి అనేది చూద్దాం. మొన్న రీసెంట్గా రాసిన ప్రిపరేటరీ టెస్ట్ కూడా ఎగ్జాంపుల్గా చూద్దాం. మరి ఈ బ్లూ ప్రింట్ ప్రకారమే వచ్చిందా అనేది. మనకు బయాలజీలో జీవశాస్త్రంలో ఎన్ని మార్కులకు వస్తున్నాయి క్వశ్చన్స్? 40 మార్క్స్కి వస్తున్నాయి. ఈ 40 మార్క్స్ క్వశ్చన్స్ పార్ట్ ఏ, పార్ట్ బి వస్తుంది అన్నట్టు. టోటల్ క్వశ్చన్స్ ఎన్ని? 19 క్వశ్చన్స్. పార్ట్ ఏలో 9 క్వశ్చన్స్, పార్ట్ బిలో 10 క్వశ్చన్స్. మీరు రాయాల్సింది ఎన్ని? 18 క్వశ్చన్సే. పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్, పార్ట్ బిలో 10 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది అన్నట్టు. చాయిస్ ఎస్ఏ క్వశ్చన్ ఒకటి మాత్రమే ఉంటుంది. అయితే బ్లూ ప్రింట్ వెయిట్ ఆధారంగా తయారు చేస్తారు. ఈ క్వశ్చన్ పేపరు వెయిట్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు అనేది మీకు ఈరోజు నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. మీకు పాఠ్య పుస్తకం టెక్స్ట్ బుక్స్ ఫ్రంట్ పేజీలో అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఒక పేజ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఒకటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ AS1, AS2 వచ్చేసి ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ హైపోథెటికల్ క్వశ్చన్స్, AS3 ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్, AS4 ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్, AS5 AS మీన్స్ అకాడమిక్ స్టాండర్డ్స్. అకాడమిక్ స్టాండర్డ్ 5 కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ ఫ్లో చార్ట్స్. అకాడమిక్ 6 and 7 అప్రిషియేషన్, కన్సర్న్ టు బయోడైవర్సిటీ, అప్లికేషన్ టు డైలీ లైఫ్ మీద వస్తున్నాయి అన్నట్టు. తెలుగులో వీటిని ఏమంటారంటే విషయ అవగాహన AS1, ప్రశ్నలు అడగడము, ఊహించడం AS2, ప్రయోగాలు AS3, AS4 ప్రాజెక్ట్స్, AS5 డ్రాయింగ్ బేస్డ్ క్వశ్చన్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద డ్రాయింగ్ అన్నట్టు. అంటే బొమ్మలు గుర్తించడము, బొమ్మలు చేసే పనిని, తర్వాత బొమ్మలలో ఉన్న భాగాల పేరు గుర్తించడం AS5. AS6 వచ్చేసి అప్రిషియేషన్, అంటే సైన్స్ని ఏ విధంగా నువ్వు అప్రిషియేట్ చేస్తావు, ఏ విధంగా మెచ్చుకుంటావు, తర్వాత నిత్య జీవితంలో దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు, దాని తర్వాత నిత్య జీవితానికి ఏ విధంగా అన్వయించుకుంటావు అనేది AS6 and 7 అన్నట్టు. అయితే మీకు క్వశ్చన్ పేపర్ పార్ట్ ఏలో ఈ AS అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వచ్చేసి 40%, 18 మార్క్స్కి ఇస్తారు. నెక్స్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ వచ్చేసి 2 మార్క్స్ ఉంటుంది. తర్వాత AS3 ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాల మీద ఎన్ని మార్క్స్ వస్తుంది? 9 మార్క్స్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ మీద ఎన్ని మార్క్స్? 4 మార్క్స్ వస్తున్నాయి, అంటే ప్రాజెక్టుల మీద. తర్వాత బొమ్మల మీద, డ్రాయింగ్ మీద ఎన్ని మార్కులు వస్తున్నాయి? 7 మార్క్స్ వస్తున్నాయి. అప్రిషియేషన్ అంటే మెచ్చుకోవడము, తర్వాత నిత్య జీవిత అన్వయం, అప్లయింగ్ టు డైలీ లైఫ్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 6 మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూద్దాం, ఒక మోడల్ పేపర్ తీసుకొని చూద్దాం. ఏది మొన్న రాసిన మన ఎగ్జామ్ని మోడల్గా తీసుకుందాం. ప్రిపరేటరీ టెస్ట్ రాశారు కదా మీరు, అది చూడండి. ఇది తెలుగు మీడియం పేపరు. పార్ట్ ఏలో 3 సెక్షన్, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఈచ్ సెక్షన్ క్యారీస్ 3 క్వశ్చన్స్. ప్రతి సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో మనం ఈ క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా అడగడం జరిగింది? AS1, AS2, AS3, AS4, AS5, AS6. ఇప్పుడు AS1 క్వశ్చన్స్ ఎక్కడెక్కడ వచ్చాయో చూద్దాం. AS1 మీన్స్
కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయ అవగాహన మీద అడిగిన ప్రశ్నలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకవేళ రైజోపస్ బూజును పరిశీలించాలనుకుంటే మీరు తరగతి గదిలో దానిని ఏ రకంగా తయారు చేస్తారు? తయారు చేయడం అనేది ఎందులో వస్తుంది? ప్రాజెక్ట్లో వస్తుందా, ఎక్స్పెరిమెంట్లో వస్తుందా? ప్రయోగంలో వస్తుంది. కాబట్టి ఇది ఏ క్వశ్చను? AS 3 ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ AS 3. నెక్స్ట్, మీ ఊపిరితిత్తులను కాపాడుకోవడానికి నిజ జీవితంలో మీరు వాటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నిత్య జీవిత అన్వయానికి ఏ స్టాండర్డ్ అని చెప్పుకున్నాం మనము? AS 6. తర్వాత, మెదడు తన పనితీరును కోల్పోతే ఏం జరుగుతుందో ఊహించండి. ఊహించండి అని అంటే AS 2. తర్వాత, మానవులలో విసర్జనకు సహాయపడే ఏవైనా 4 అవయవాల గురించి రాయండి. అవయవాల గురించి రాయండి అన్నాడు, ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. దాన్ని ఏ స్టాండర్డ్ కిందకి వస్తుంది? AS 1. తర్వాత, గడ్డి మొక్కలు, మిడతలు, కప్పలు, పాములు ఫుడ్ చైన్ ఇచ్చాడు, ఆహార గొలుసు ఇచ్చాడు, కింద 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే ఇట్లా ఒక టేబుల్ ఇవ్వచ్చు, లేదా ఒక ఫ్లో చార్ట్ ఇవ్వచ్చు, దాని కింద 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ 4 క్వశ్చన్స్ ఆ టేబుల్లోనే ఆన్సర్ 3 క్వశ్చన్స్కి ఉంటాయి అన్నట్టు. అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం, మనం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఏ అకాడమిక్ స్టాండర్డ్ వస్తుంది? ప్రాజెక్టుల కిందకి వస్తుంది. AS 4. AS 4. సహజ వనరుల సంరక్షణకు నిజ జీవితంలో మీరు పాటించే 4 అంశాలను తెలియజేయండి. డైలీ లైఫ్ అంటే ఏం గుర్తు రావాలి మనకి? ఏ విద్య ప్రమాణం? AS 6. నెక్స్ట్, ఎస్ఏ క్వశ్చన్స్. ధమనులు మరియు సిరల మధ్య గల ఏవైనా 6 భేదాలను రాయండి. రైట్ 6 differences in between arteries and veins in the table form. అది దేన్నైనా వివరించడం, ఉదాహరణలు రాయడం, ఎగ్జాంపుల్ చెప్పడము, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడము, తర్వాత రీజన్స్ చెప్పడము, కారణాలను చెప్పడం ఏ ప్రమాణం కిందకి వస్తుంది అంటే AS 1 కిందకి వస్తుంది. AS 1. మానవునిలో జరిగే లింగ నిర్ధారణ ప్రక్రియను ఫ్లో చార్ట్ సహాయంతో వివరించండి. డయాగ్రామ్ సహాయంతో వివరించండి అంటుండు. అంటే ఏంది? AS 5. హైడ్రిల్లా ప్రయోగానికి సంబంధించి దాని యొక్క ఉద్దేశం, అందులో వాడిన పరికరాలు, ప్రయోగ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరియు ఫలిత నిర్ధారణ ఎలా చేశారో తెలియజేయండి. సూచన, పటం గీయండి. ప్రయోగ విధానం అవసరం లేదు. అంటే ఎక్స్పెరిమెంట్ అంటే ఏ విద్యా ప్రమాణం? AS 3. ఇప్పుడు చూద్దాం AS 1కి ఎన్ని మార్కులు వచ్చాయి. పార్ట్ ఏలో, పార్ట్ ఏ AS 1 ఎక్కడెక్కడ ఉన్నది చూడండి. ఈడ 4 మార్క్స్, నెక్స్ట్ ఇక్కడ 6 మార్క్స్. 4 + 6 + ఎన్ని వచ్చినాయి ప్రస్తుతానికి? 10. నెక్స్ట్ AS 2. ఇది పార్ట్ ఏ, ఇది పార్ట్ బి అనుకున్నాం. AS 2లో ఒకటే క్వశ్చన్ ఉంది కదా. సెక్షన్ 1లో వెరీ షార్ట్ ఆన్సర్స్, అతి లఘు ప్రశ్నల్లో ఒకటే వచ్చింది. కాబట్టి ఎన్ని మార్క్స్? 2 మార్క్స్. ఇవి 2 మార్క్స్ మాత్రమే వస్తాయి AS 2 నుంచి. AS 3 చూడండి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 1 అంటే 2 మార్క్స్ ప్లస్ దీంట్లో ఉందా AS 3? లేదు. ఎస్ఏ దాంట్లో ఉన్నది 6 మార్క్స్. పార్ట్ బిలో ఎన్ని ఉన్నాయనే తర్వాత రాద్దాం. AS 4 వచ్చేసి ఓన్లీ 4 మార్క్స్లో 1 మాత్రమే. 1 కాబట్టి ఎన్ని మార్కులు? అది 4 మార్క్స్. ఇది 1 మాత్రమే వస్తుంది. AS 5
AS5 చూడండి, ఎస్ఏలో ఒకటి మాత్రమే 6 మార్క్స్. పార్ట్ బిలో కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ రాసలేను. AS6 వచ్చేసి చూడండి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఒకటి వచ్చింది. తర్వాత సెక్షన్ 2లో ఒకటి వచ్చింది. అంటే ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్క్స్ ప్లస్ సెక్షన్ 2లో 4 మార్క్స్. టోటల్ ఎన్ని మార్క్స్కి వస్తుంది? 6 మార్క్స్కి వస్తుంది. ఇప్పుడు పార్ట్ బి చూద్దాం. పార్ట్ బిలో డయాగ్రామ్ ఒకటి ఉన్నది. ఏంటిది? డయాగ్రామ్. తర్వాత ఎక్స్పెరిమెంట్ మీద కూడా ఒకటి వస్తుంది చూడండి. 7th ఆహార వాహికలో బోలస్ చలనాన్ని గమనించుటకు కావాల్సిన పదార్థాలు ఏవి? అంటే ఇది డయాగ్రామ్ వచ్చేసి AS5, ఎక్స్పెరిమెంట్ వచ్చేసి AS3, రిమైనింగ్ 8 క్వశ్చన్స్ AS1 అన్నట్టు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, నీకు విషయం అర్థమైతేనే ఆన్సర్ చేయగలుగుతావు. ఇప్పుడు ఈ మార్కులను కలుపుదాం. 8 క్వశ్చన్స్ ఏమో AS1లో వచ్చాయి. టోటల్ మార్క్స్ ఎన్ని? 18 మార్క్స్ AS1. AS3లో ఒక క్వశ్చన్ వచ్చింది పార్ట్ బిలో. టోటల్ మార్క్స్ ఎన్ని? 9 మార్క్స్. AS4 ఓన్లీ ఒక్క క్వశ్చనే వస్తుంది, ఏది 4 మార్క్స్కి వస్తుంది. AS5లో ఒక క్వశ్చన్ వచ్చింది. టోటల్ మార్క్స్ ఎన్ని? 7. టోటల్ మార్క్స్ పార్ట్ ఏ బి చూద్దాం. 18 + 2 20, 20 + 9 29, 29 + 4 33, 33 + 7 40 + 6 46. 40 మార్క్స్కే సార్ 46 వచ్చినాయింది. ఒకటి ఎక్స్ట్రా ఛాయిస్ లేదు మనకి. ఎస్ఏ క్వశ్చన్లో 6 మార్క్స్ ఛాయిస్ -6. టోటల్ 40 మార్క్స్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. అంటే ఇప్పుడు చెప్పండి, మీరు ఊహించండి, సెక్షన్ 1లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి? AS3 అంటే ఎక్స్పెరిమెంట్ నుంచి ఒకటి వస్తుంది. AS6 డైలీ లైఫ్ యూసేజ్ వస్తుంది, బయోడైవర్సిటీ. నెక్స్ట్ AS2 అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలు అడగడం మీద రాదు, హైపోథెటికల్ క్వశ్చన్స్ మాత్రం వస్తుంది, ఊహించే దాని మీదనే వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఊహించే దాని మీద చూడండి. మెదడు తన పనితీరును కోల్పోతే ఏం జరుగుతుందో ఊహించండి. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒకటి ఎక్స్పెరిమెంట్ మీద, ఒకటి ఊహించడం మీద, నెక్స్ట్ డైలీ లైఫ్ యూసేజ్ మీద. డైలీ లైఫ్ యూసేజ్ అంటే నువ్వు నేర్చుకున్న విషయాన్ని నీ నిత్య జీవితానికి ఏ విధంగా అన్వయించుకుంటావు. నీకు మోషన్ ఫ్రీగా రావాలంటే నువ్వేం చేయాలి? మోషన్ ఫ్రీగా రావాలంటే నువ్వేం చేయాలి? ఏం చేస్తారా? ఏం చేస్తారు? మోషన్ ఫ్రీగా రావాలంటే ఏం చేయాలి? వాటర్ బాగా తాగాలి, తర్వాత సెల్యులోజ్ ఉన్న ఫుడ్ని తినాలి. అది రాస్తే నీకు 2 మార్క్స్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ బై హార్ట్ చేసి చదివేయి ఈ ఎంత చదివినా రాదు. ఏంటిది? డైలీ లైఫ్ యూసేజ్, తర్వాత ఊహించడం, హైపోథిసిస్ చేసేది. ఒకవేళ నీకు ఫోటోసింథసిస్ జరగకపోతే ఏం జరుగుతుంది? ఊహించండి. ఫోటోసింథసిసే చిరంజీవి సమయక్రియ జరగకపోతే ఏం జరుగుతుందో ఊహించండి. ఏం జరుగుతుంది చెప్పండి? ఫోటోసింథసిస్ జరగకపోతే ఆక్సిజన్ లభించదు. ఊపిరితిత్తులను కాపాడుకోవడానికి నిజ జీవితంలో మీరు వాటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? We take daily life, exercise చేయాలి. take warm water, good food, take good items and in daily మెజారిటీ అసలు ఊపిరితిత్తుల నష్టం కలిగించేది ఏంటిదిరా? స్మోకింగ్ చేయొద్దు.
నెక్స్ట్ డ్రింకింగ్ జ్యూస్. ఆ 2 సెంటెన్స్ రాస్తే నీకు 2 మార్క్స్. చూడండి సెక్షన్ 1లో 3 క్వశ్చన్స్లో మనకి ఏ విద్యా ప్రమాణాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఇది రేపు యాన్యువల్లో కూడా పక్కా ఇవే విద్యా ప్రమాణాల మీద వస్తాయి. ఒకటి ప్రయోగం మీద AS3, సెకండ్ వన్ AS6 నిత్య జీవిత అన్వయం మీద, థర్డ్ వన్ AS2 అంటే ఊహించడం మీదనే, ప్రశ్నలు అడగడం మీద ఉండవు. ఇక సెక్షన్ 2లో వచ్చేసి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్లో ఒకటి ప్రాజెక్టుల మీద పట్టిక, ఒకటి కంపల్సరీ AS4, ఒకటి AS1 విషయావగాహన మీద, థర్డ్ వన్ ఏంటిది AS2 కాదు AS6 మీద అంటే నిత్య జీవిత అన్వయం మీద. AS2 ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, అతి లఘు ప్రశ్న మాత్రమే వస్తుంది అన్నట్టు. సెక్షన్ 1లో వచ్చేసి AS3 ఒకటి, AS2 ఒకటి, AS6 ఒకటి. సెక్షన్ 2లో వచ్చేసి AS4, AS6, నెక్స్ట్ AS1 అన్నట్టు. ఈ మూడు. నెక్స్ట్ సెక్షన్ 3లో 3 క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నట్టు. ఏంటి ఎస్ఏ క్వశ్చన్స్. అందులో ఒకటి AS1, AS5, AS3 ప్రయోగం మీద ఒకటి. అంటే మనం ప్రయోగాలు బాగా నేర్చుకుంటే సెక్షన్ 1లో ఒకటి, సెక్షన్ 3లో ఒకటి, 6+2 8 మార్క్స్ పార్ట్ ఏలో మనకు ప్రయోగాల మీద వస్తున్నాయి అన్నట్టు. ఇక పార్ట్ బిలో ఒకటి ప్రయోగాల మీద వస్తుంది. ఇప్పుడు పార్ట్ బి చూద్దాం. పార్ట్ బి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఎవరు వస్తారు? ఇప్పుడు పార్ట్ బిలో మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్లో ఒకటి ప్రయోగాల మీద, ఒకటి బొమ్మల మీద. అంటే అకాడమిక్ స్టాండర్డ్ 3 ఒకటి, విద్యా ప్రమాణం 3 ఒకటి, విద్యా ప్రమాణం 5 ఒకటి. మిగిలిన 8 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ దేని మీద ఉంటుంది? విద్యా ప్రమాణం 1 విషయ అవగాహన మీద ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు గీత మన ప్రిపరేటరీ టెస్ట్లో వచ్చిన బిట్ పేపర్కి ఆన్సర్ చేస్తుంది. చదువుకుంటూ చేయి, చదువుకుంటూ రాయి బ్రాకెట్లో. ఎంజైమ్లు లేని జీర్ణరసం ఏమిటి? పైత్యరసం అని చదవాలి సార్. ఆప్షన్స్ అన్ని చదివి ఆన్సర్ చేయి. ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. ఏ బొద్దింక వాయునాళాలు, బి చేపలు మొప్పలు, సి డాల్ఫిన్స్ చర్మం, డి పాములు ఊపిరితిత్తులు. డి నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటుకు మధ్య గల సంబంధం ఏమిటి? ఏ నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటు, బి నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటు, సి నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటు. ఎలాంటి సంబంధం లేదు. ఏ దేశంలో ఏర్పడిన మలినాలను రక్తం నుండి తొలగించే అవయవం లేదా అవయవాలు ఏమిటి? ఏ ఊపిరితిత్తులు. దేశం అనేది మిస్టేక్ పడ్డది, ప్రింటింగ్ మిస్టేక్. దేహంలో, దేహం అంటే శరీరం, ఆడ దేశం అంటే మళ్ళీ కంట్రీ కిందకి వస్తుంది. శరీరంలో ఏర్పడిన మలినాలను రక్తం నుండి తొలగించే అవయవము లేదా అవయవాలు ఏమిటి? చదువు. ఏ ఊపిరితిత్తులు, బి హృదయం, సి మూత్రపిండాలు, డి క్లోమం. ఏ ఊపిరితిత్తులు. క్రింద ఇవ్వబడిన నాడీ కణం ఏ రకానికి చెందినది? ఏ చాలక నాడి, బి మిశ్రమ నాడి, సి జ్ఞాననాడి, డి అపవాహి నాడి. జ్ఞాననాడి. సి ప్రత్యుత్పత్తి ద్వారా ఏ కొత్త జీవులు ఉద్భవిస్తాయి? బి జీవజాతి కొనసాగుతుంది, సి కొన్ని దెబ్బతిన్న కణాలు తిరిగి ఏర్పడతాయి, డి పైవన్నీ సరైనవే. ఆహార వాహికలో బోలస్ చలనాన్ని గమనించుటకు కావలసిన పదార్థాలు. ఏ పరీక్షణాళిక పిండి పదార్థం లాలాజలం, బి బీకరు నీరు నిమ్మరసం శుద్ధ ముక్క, సి ఆమ్లం పత్రం గ్లిజరిన్,
డి బంగాళదుంప సైకిల్ ట్యూబ్ నూనె. డి సంకరీకరణలో ఏర్పడే F2 తరం మొక్కల జన్యురూప నిష్పత్తి. ఏ 3:1, బి 1:1, సి 1:2:1, డి 1:3. సి. ఏ ఆహార పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది? ఏ సంఖ్యా పిరమిడ్, బి శక్తి పిరమిడ్, సి జీవద్రవ్యరాశి పిరమిడ్, డి ఏ మరియు సి. ఏ సంఖ్యా పిరమిడ్. భూగర్భ జలాలు తగ్గడానికి కారణం? ఏ వర్షాలు పడకపోవడం, బి అడవుల నరికివేత, సి బోరుబావుల సంఖ్య ఎక్కువ కావటం, డి పైవన్నీ. వెరీ గుడ్. చక్కగా గీత 10 ప్రశ్నలకు జవాబు గుర్తించింది. మరి ఆమె ఏమైనా తప్పు గుర్తించిందా? ఎవరన్నా సరి చేస్తారా? నాడి స్పందన రేటు హృదయ స్పందన రేటుకు మధ్య గల సంబంధం. నాడి స్పందన రేటు ఈక్వల్ హృదయ స్పందన రేటు. ఆన్సర్ రాయి, కరెక్ట్ ఆన్సర్ పక్కన రాయి. నెక్స్ట్. దేహంలో ఏర్పడిన మలినాలను రక్తం నుండి తొలగించే అవయవం లేదా అవయవాలు ఏంటి? మూత్రపిండాలు. ఇది కరెక్టే సార్. భూగర్భ జలాలు తగ్గటానికి కారణం? బోరు బావుల సంఖ్య ఎక్కువ. లేదు, అదే కరెక్ట్. గీత పెట్టిందే కరెక్ట్. ఓకేనా? పైవన్నీ సార్. ఇదే రైట్. లేదు, వర్షాలు పడకపోవడము, అడవుల నరికివేత, బోరు బావుల సంఖ్య ఎక్కువ కావడం, ఈ 3 అంశాలు భూగర్భ జలాలు తగ్గడానికి కారణం. ఓకేనా? ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. సాయిరామ్, పార్ట్ ఏ పార్ట్ బిలో ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడిగితే చెప్పగలుగుతావా? ఇస్తుంటారు. పార్ట్ ఏలో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? 3 సెక్షన్. ఆ 3 సెక్షన్లో ఒక్కో సెక్షన్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? సెక్షన్ ఏ 3 క్వశ్చన్లు. ఎన్ని మార్కులకి? 2 మార్కులకి. 2 మార్కులకి. ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి? ఏ విద్యా ప్రమాణాల నుంచి వస్తాయి? ఒకటి ప్రయోగం. ఒకటి ప్రయోగం. ఒకటి ఊహించి రాయండి. ఒకటి నిత్య జీవిత అన్వయం. డైలీ లైఫ్. ఇందులో 2 క్వశ్చన్స్ మీరు సొంతంగా రాసేయరా? ప్రయోగం ఒకటి చదువుకోవాల్సింది. ఊహించడము ఏం జరుగుతుంది ఊహించాలంటే బట్టి లేదు, ఊహించాల్సిందే. తర్వాత నిత్య జీవిత అన్వయం కూడా మీరు అర్థం చేసుకుంటేనే నిత్య జీవిత అన్వయం ఉపయోగం. ఉదాహరణ చెప్పాను, కిరంజని సమీక్రియ జరగకపోతే ఏం జరుగుతుంది, తర్వాత మీకు మోషన్ ఫ్రీగా రావాలంటే ఏం చేయాలి, లేదా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి. తర్వాత సెక్షన్ 2లో 3 క్వశ్చన్లు ఉంటాయి సార్. 3 క్వశ్చన్స్. ఒక్కో క్వశ్చన్కి ఎన్ని మార్కులు? 4 మార్క్స్. 4 మార్కులు. ఏ విద్యా ప్రమాణాల నుంచి వస్తాయి? పట్టిక ఒకటి పట్టిక. ఇది ఒకటే వస్తుంది పట్టిక. ఒకటి ఎస్సే రైటింగ్. ఒకటి విషయావగాహన. రెండవది నిత్య జీవిత అన్వయం. తర్వాత సెక్షన్ 3లో 3 క్వశ్చన్స్ చెప్పండి. ఒకటి చాయిస్. తర్వాత ప్రతి క్వశ్చన్కి 6 మార్కులు. మీరు 2 రాయాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్ ప్రయోగము, ఒక క్వశ్చన్ విషయావగాహన, ఒక క్వశ్చన్ బొమ్మల మీద. ఇక పార్ట్ బిలో వచ్చేసి ఒక క్వశ్చన్ బొమ్మల మీద, ఒక క్వశ్చన్ ప్రయోగం మీద, మిగిలిన 8 క్వశ్చన్ విషయావగాహన మీద. ఇప్పుడు అర్థమైందా? మొత్తం రాయాల్సింది 18 క్వశ్చన్లు, 18 క్వశ్చన్స్. పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్, పార్ట్ బిలో 10 క్వశ్చన్స్. ఓకే, ఇది దృష్టిలో పెట్టుకొని చదువుకోండి. ఓకే, రైట్.